హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీమాంసా శివకుమార్ దగ్గర ఇన్వెస్ట్ చేసి మోసపోయిన ఒక ఇన్వెస్టర్ శివకుమార్ గురించి ఏం చెప్తున్నాడో అతని మాటల్లోనే మీరు వినండి. హాయ్ ఫ్రెండ్స్, శివకుమార్ ఫాలోవర్స్ ముఖ్యంగా ఇతను ఒక పులి తోలు కప్పుకున్న మేకవన్య పులి. ఇతను మీరు ఒకవేళ ఇంతమంది ఫాలోవర్స్ అతను ఈరోజు ప్రాధేయపడి అందరు చేయండి అని బతిమలాడుకునే వ్యక్తి. మీరు ఒక్కసారి మీరు నిజంగా క్లాసులు అటెండ్ అయ్యి ఉంటే అతని క్లాసుల్లో చెప్పిన విషయాలు గుర్తు చేసుకోండి. అతను ఏం చెప్పాడు? ఒక రిలేషన్ అనేది తదే మిథ్య, అది అబద్ధము. ఒకరు హెల్ప్ చేస్తారనడము అబద్ధము. ఒక సంబంధం అనేది అబద్ధము. తనకు తన భార్య కానీ తన పిల్లలు కానీ ఎవ్వరు రారు, అసలు ఎవడికి కాడు. ఈ సంబంధాలన్నీ వేస్ట్. నాకు సిగ్గు లేదు, రోషం లేదు, నేను ఏది పట్టించుకోను, నాకు ఎవడితో సంబంధం లేదు. ఎవడు ఉండాలంటే నా ఎంటుంటాడు, పోయేవాడును పోతాడు. ఇప్పుడు నిన్న కాక మొన్న చేసిన ఒక వీడియోలో కూడా ఏమన్నాడు? విజ్ఞత ఈ జనాలలో 99% మెంబర్కి విజ్ఞత ఉండదు. అంటే ఆయన ఒక్కడే విజ్ఞుడు, మోసం చేసుట్లా. అంటే మీరు మరి ఫాలోవర్స్ అందరికీ ఆ విజ్ఞత ఉందా లేదా? మీకే ఆ విజ్ఞత వదిలేస్తున్నా నేను. అతను చెప్పిన విషయాలు ఇవన్నీ. అతను నిజంగా నీతిపరుడు ఉంటే ఒక్కసారి మీ క్లాసులలో ఏమేం చెప్పిండు మనన చేసుకున్నాం. అతనికి దునియాలో తెలియని వాళ్ళు లేరు అంటాడు. టాటా నా గురించి రిజిస్ట్రేషన్కి వెయిట్ చేస్తుంటాడండి, నేను వెళ్ళాలి రతన్ టాటా, నాకు అంత బిజీ ఉండి పోలేకపోతున్నా అంటాడు. ఇది మీరు నమ్మొచ్చు, ఈ దాన్ని మీరు నమ్ముతారు అతను చెప్పేది. ఈరోజు ఒక మై హోమ్ బిల్డర్సు, అపర్ణ బిల్డర్సు, ఇంకెవరు లేదు, ఆ ఐరిస్ ఏది మెహదీపట్నం ఉన్నో ఆ బిల్డర్స్ ఎవరో రెడ్డి ఉన్నారు, ఆయన గురించి మనం అనుకో. ఆయన ఎట్లా మాట్లాడదు చూసిరా మీరు క్లాస్లో? ఏదో బాగా చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న మ్యాథ్స్ ఆయన ఏంటి నాకు తెలియదా? అని తెలుసు కదా. నిన్ననే పొద్దున్నే వచ్చాడు ఇంటికి, 4 కోట్లు అడిగాడు, వెళ్ళాడు. ఆయన తెలియకపోవడం ఏంటి? కేటీఆర్ అసెట్టాడు స్పూన్ కావాలి నా ముందు, ఈయన ఎంత? ఇలాంటి మాటలు మాట్లాడి ఇన్ని అబద్ధాలు మాట్లాడే మాటలను మీరు ఇంకా నమ్ముతున్నారంటే నిజంగా మీకు నేను ఏ విధంగా జవాబు చెప్పాలో తెలియడం లేదు. రెండో విషయం, ఆయనకు వాళ్ళ ఫ్యామిలీకి నాకు సంబంధం లేదని చెప్పే వ్యక్తి రేపు పొద్దుగల మీకు ఏ విధంగా హెల్ప్ చేస్తారనుకుంటున్నారు? ఆయన చెప్పేదానికి వాళ్ళు చేసేదానికి ఒక్కటి సంబంధం లేదు. వాడు పక్క 420 వాడు ఒక్కటే తెలుసుకున్నాడు. ఏం తెలుసా? చీట్ చేయడానికి ఒకడు పోతే ఇంకోటి వస్తాడు, ఇంకోటి పోతే ఇంకోటి వస్తాడు. ఇప్పుడు అవసరం ఉంది కనుక ఇది ఒక విషయం చెప్తున్నాడు. అతను నేను డబ్బులు ఇచ్చేయలేదు, నాకు సంబంధం లేదు, నేను ఇవ్వలేదంటే నిజంగా ఇచ్చేవాడు ఉంటే అతను చెప్పుకున్న మీ క్లాసులలో చెప్పిన మాటలు వినండి, గుర్తు చేసుకోండి. నేను 200 కోట్ల 300 కోట్ల బిజినెస్ చేస్తా సంవత్సరాల, నేను ఏవి చేసిన లక్షలు వేల కోట్లు వందల కోట్ల బిజినెస్ చేస్తాను, నేను 18 years నుంచి ఎక్స్పర్ట్ నేను చేసుట్లా అని చెప్పాడు. ఇలాంటి వ్యక్తి గత 3 years నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు. 2021లో తీసుకున్నా, నేను 22లో తీసుకున్నాను, 23లో తీసుకున్న వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నాయి విత్ డేట్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఒకటి వాడేం లేదంటుంది కదా. సిసిఎస్ పోలీసులు కస్టడీలో తీసుకొని 2 times పూర్తి అతని బ్యాంక్ అకౌంట్స్ అక్కడ పోయి సిసిఎస్ పోలీసులు ఎవరైతే పోయారో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా అన్ని సీజ్ చేయడం జరిగింది. వాటి ఆధారంగానే అఫీషియల్ అమౌంట్గానే వాళ్ళు ఆ అప్రూవల్గా అన్ని చూసే అది మీడియాకి ఇచ్చారు. ఇంకొకటి, నేను ఎన్నో కోట్ల ఆస్తి, 100 కోట్ల ఆస్తి, 1000 కోట్ల ఆస్తి, నేను అన్ని ట్రాన్సాక్షన్ చేస్తా అంటారు. మీకు ఇంకొక విషయం నేను సూటిగా చెప్పదలుచుకున్నాను. అదేంటంటే గత 3 నెలలు సిసిఎస్ పోలీసులు ఇతనికి సంబంధించినవి గత 4-5 మండలాల్లో మొత్తం ఎక్కడ రంగారెడ్డి డిస్టిక్లో కానీ హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల కానీ అన్ని మండల్స్ ఎస్ఓటీలకు వెళ్ళిపోయి అన్ని ఎంక్వైరీ చేస్తే ఈవెన్ వాడు ఉన్న ఇల్లు కూడా వాని పేరు మీద లేదు. ఆ విషయం మీకు తెలిసలేదు. అన్ని డబ్బులు అక్కడిక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు బికారి వాడు అవసరం ఉంది కనుక మళ్ళీ క్లాసులు అంటున్నాడు. గత లాస్ట్ ఇయర్ నుంచి చూడండి, గత 2 సంవత్సరాల నుంచి ఇది లాస్ట్ క్లాసు, ఇక చెప్పను, నేను రిబ్యూటింగ్ వెళ్తాను, ఇది వెళ్తా అంటున్నాడు. ఇదంతా వాళ్ళ కోరిక మేరకు చెప్తున్నాను, అడుగుతున్నారు. ఎవడు అడుగుతలేదు. మీరు చాలామంది గ్రూపులు ఉన్న వాళ్ళు, గ్రూప్ క్రియేటివ్ చేసిన వాళ్ళు గ్రూపులు ఎగ్జిట్ అయ్యారు. ఎందుకు తెలుసా? వీడు చెప్పే మోసాలు చెప్పి
ఇప్పుడు చాలా మంది నమ్మించి మోసం చేసి రియల్ ఎస్టేట్ అనే దందాను వీడు క్లాస్ చెప్పవచ్చు సబ్జెక్టు, కానీ దీనివల్ల భ్రష్టు పట్టించి అందరిని రోడ్డు మీద వేసి చాలా మందిని ఇబ్బంది చేసింది. ఇప్పుడు చాలామంది తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. అది మీకు గ్రహించలేకపోతున్నారు. మీరు ఇంకేదో వాడు భ్రమలో పడుతున్నారు. ఎంతమందికి డబ్బులు ఇవ్వాలి ఏంటి అనేది క్లియర్గా అఫీషియల్గా స్టేట్మెంట్ ఏదైతే మీడియాకి ఇచ్చారో అదంతా అఫీషియల్. వాటి ట్రాన్సాక్షన్స్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి అవన్నీ క్లియర్గా ఉన్నాయి. నేను ఏమి ఇవ్వడం లేదు, నాకు లేదు అని బొంకుతున్నాడు కదా, అదంతా తప్పు. ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక ఐఆర్ ఆఫీసర్ ఇచ్చారు అని అన్నప్పుడు, ఒక సిపి లెవెల్ ఇచ్చారంటే వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్లు ఇచ్చిన ప్రూఫ్స్ వీడు ఒప్పుకొని వీటి సంతకాలు వీడు రాసిచ్చి ఆడ ఆఫీసులో వచ్చి రాసి అవన్నీ పెట్టి ఇచ్చారు. అంతేగాని వాడు మోసం చేసినట్టు అందరు మోసం చేసడం అని నమ్మడం తప్పు. వాడు అవసరం ఉంది కనుక ఈరోజు మీ అందరిని ఏదో పెట్టండి మాట్లాడండి అంటున్నాడు. రేపు పొద్దుగల పక్క వెన్నుపోటు వచ్చి అందరి పక్క జరిగితే ఎవ్వడ అవసరం లేదు వాడికి. వాడు పక్క నమ్మక ద్రోహం గుర్తుపెట్టుకోండి. నువ్వు ఒక్క చెక్కు పెట్టుకొని, మీకు ప్రూఫ్స్ ఉన్నాయి మాత్రం, ఒక్క చెక్కు పెట్టుకొని ప్రొద్దున 9 గంటలకు స్టార్ట్ చేసి ఆ చెక్కు మీద 5 మందికి సేమ్ చెక్ తోటి సేమ్ స్టోరీ, ఇక వచ్చేసి ఇక సాయంత్రం ఇస్తారు, రేపు రిజిస్ట్రేషన్ అవుతుంది, మీకు ఎల్లుండి డబ్బులు వచ్చేస్తాయని సేమ్ స్టోరీ 5-6 మందికి చెప్పినవి ఉన్నాయి మాత్రం రికార్డ్స్. ఇక ఇది కూడా నమ్మనంటే మీరు వాడి దొంగ మాటలు నమ్మి ఎంతవరకు మోసపోతారో మీ ఇష్టం. ఇక అనవసరంగా వాని లోపాలకు వాని మాటలకు నమ్మి ఇది చేయకండి. వాడు ఒకటే తెలిసి వాడు ఏంటిదంటే ఏది చేసినా నలుగురు ఏది చేసినా ఏది మాట్లాడినా నడుస్తుంది అనుకుంటున్నాడు. అది తప్పు. ఎందుకంటే మీలాంటి ఫాలోవర్స్ ఉన్నారుగా నమ్మేవాళ్ళు అది నడుస్తుంది. నిజం తెలుసుకోండి. మీ క్లాసుల్లో చెప్పిన ప్రతి విషయాన్ని మీరు మన్నన చేసుకుంటే మన మంచి అనేది ఈ విషయము వాడు బుక్లకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అన్నీ చేసుకొని పేపర్ మీద రాసుకొని అవి ఈ కొత్తగా చెప్పుకొస్తున్నాడు. నిజంగా వాడు వర్త్ ఉన్న క్యాండిడేట్ అయితే వాడు వన్ స్ట్రక్చరు వాడి విధానం వేరుంటుంది. వాడికి అసలు హ్యుమానిటీ అనే దానికే మీనింగ్ లేదు, వాడిలో సంస్కారమే లేదు. దయచేసి ఆలోచించండి.